మొదటిగా తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, క్రీస్తు పేరిట మీ అందరికీ మా వందనములు తెలియజేస్తున్నాను. దేవుని యొద్ద తర్ఫీదు పొందిన యేసుక్రీస్తు అనే ఈ అంశం ఒక 3 పాయింట్స్‌తో ఉన్నాయి. మీకు వివరణ ఇస్తున్నాను. దయచేసి సాత్వికంతో ఈ యొక్క మెసేజ్ వినాలని ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. 1. ఉపోద్ఘాతం అంటే పరిచయం. యేసుక్రీస్తు దేవుని యొద్ద వినిని సంగతులే బోధించెను. 2. దేవుడు చెప్పినదే చేసెను. 3. దేవుని చిత్తానికి లోబడి మరణించెను. బోధించెను, పని చేసెను, లోబడి మరణించెను అనే ఈ 3 పాయింట్స్ వివరణాత్మకంగా చూద్దాం. మొదటి పాయింట్ వివరణ చూద్దాం. దేవుని యొద్ద వినిన యేసుక్రీస్తు వినిని సంగతులే బోధించెను. శిష్యుడిగా దేవుని యొద్ద నేర్చుకున్నాడు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చదివితే ఈ వివరణ మనకి తెలుస్తుంది. ఇందులో రెండో పాయింట్, దేవుని యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. మూడో పాయింట్, క్రీస్తు చేసిన బోధ తనది కాదు, తండ్రి అయిన దేవునిది. యోహాను సువార్త 7వ అధ్యాయము 14 నుంచి 17 వచనాల వరకు ఉన్న విషయం. నాలుగో పాయింట్, తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపించినవే కుమారుడు పలికెను. యోహాను సువార్త 12వ అధ్యాయము 48, 49, 50 వచనాల్లో ఉన్నటువంటి సారాంశం. ఇక మెయిన్ పాయింట్ రెండోది ఏంటంటే, దేవుడు చెప్పిన పనియే చేసెను. దేవుడు చెప్పిన పనియే యేసు ప్రభువారు చేశారు. తండ్రి చేయనిదే చూసి కుమారుడు చేయును. యోహాను సువార్త 5వ అధ్యాయము 19, 20 వచనాలు. ఇందులో రెండో పాయింట్, శరీరధారిగా ఉన్న దినములలో భయభక్తులు చూపి విధేయత నేర్చుకొనెను దేవుని యొద్ద. హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల వరకు ఉన్న సారాంశం అది. మూడో పాయింట్, మరణం పొందినంతగా విధేయతను చూపెను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు, 7, 8 వచనాల వరకు ఉంటుంది. నాలుగో పాయింట్, ప్రాణం పోతున్న సమయంలో కూడా తండ్రి చిత్తానికి విధేయుడై మరణించెను. మార్కు సువార్త 14వ అధ్యాయం 36. ఇక మెయిన్ పాయింట్ మూడో పాయింట్ ఏంటంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకే మరణించెను. దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకే మరణించెను. మొదటి పాయింట్, దేవుని యొద్ద వినినివే యేసుక్రీస్తు బోధించెను. రెండవదిగా దేవుడు చెప్పిన పనియే చేసెను. ఇప్పుడు మూడవదిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకే మరణించెను. దేవుని సంకల్పమై ఉన్నది గనుక ఇందులో ఒక 4 పాయింట్స్ ఉన్నాయి, చూద్దాం. క్రీస్తు రక్తంతో నరులను విమోచించుట దేవుని సంకల్పము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల వరకు ఉన్నటువంటి సారాంశం మనం చూడగలం. రెండో పాయింట్, క్రీస్తు నరుల కొరకు ప్రాణం పెట్టుటయే దేవుని సంకల్పము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21, 22, 23 వచనాలు. క్రీస్తు మూడో పాయింట్, క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానముల ద్వారా రక్షించుటయే దేవుని దయాపూర్వక సంకల్పము. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి 5 వచనాలు, మొదటి అధ్యాయము 21వ వచనంలో వ్రాయబడినటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే ఇది దేవుని సంకల్పము. నాలుగో పాయింట్, తనను గూర్చి ఏమి వ్రాయబడినో దానిని నెరవేర్చుటకే వచ్చెను. హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 10వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో ఉన్నటువంటి సారాంశం. ముగింపుగా మరొక 4 మాటలు ఉన్నాయి, చూద్దాం. క్రీస్తు వలె దేవుని మాటలు నేర్చుకోవాలి. క్రీస్తు ప్రభువారు ఎలాగైతే తండ్రి వద్ద నేర్చుకున్నారో అలాగే మనం కూడా నేర్చుకోవాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. రెండో పాయింట్, క్రీస్తు వలె విధేయత చూపాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో ఉన్నటువంటి విషయం. మూడో పాయింట్, క్రీస్తు వలె త్యాగం చేయాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. నాలుగో పాయింట్, క్రీస్తు లాంటి మనసు కలిగి తర్ఫీదు పొందాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4, 5 వచనాల్లో ఉన్నటువంటి విషయం. ఇవి ముగింపు మాటలు. కనుక మనము దేవుని యొద్ద
తర్ఫీదు పొందిన యేసుక్రీస్తు అనే ఈ అంశాన్ని మీరు విన్నారు. దేవుని కుమారుడు వేరు వేరు వ్యక్తులు దేవుడు చెప్పింది తన కుమారుడు చేసి చూపించాడు. ఈ దినము ఆ విన్ని సంగతులే మనము కూడా ప్రజలకి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడతాడు, నామనవానికి శిక్ష విధింపబడును. గనక వినిన ఈ సంగతులు మీరు సంపూర్ణంగా నేర్చుకొని ప్రజలకు చెప్పాలని ప్రభు పేరిట తెలియపరుస్తున్న మీ సహోదరుడు జి ఆశీర్వాదం. కొండ్రగూడ క్రీస్తు సంఘం, సర్బుజ్జిలి మండలం, శ్రీకాకుళం డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. నా సెల్ నంబర్ 9618412183. మరొక పాఠంతో మరలా కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.